కానీ మీ యొక్క నామధేయము, మీ యొక్క పట్టణము, మీ యొక్క వృత్తాంతమంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి సభ వారికి తెలియజేయకూడదా? సేవక, నా యొక్క నామము తెలుపమనిదవా? మీ యొక్క నామధేయము ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా తెలియజేయకూడదా? నేను ఈ శృంగారవనాన్ని ఏలుతున్నటువంటి దశకంఠుడైనటువంటి రావణ బ్రహ్మ యొక్క చెల్లెలను. నా నామము శూర్పణఖ. ఈ శృంగారవనంలో అడుగుపెట్టిన వారినందరినీ సమ్మోహితులను చేస్తూ వారితో రతి కలాపాలు సాగించేటువంటి అందాల నిరజాను మాయోపాయములు నా ఒంటిలో ఉన్నటువంటి శక్తులు ఎంత వారనైనా కూడా కరిగించి నా వశము చేసుకునేదను. ఒకవేళ నన్ను ఎదిరించేటువంటి వారెవరైనా ఉన్నట్టయితే మా అన్న పేరు విన్నారా? దశకంఠుడైనటువంటి రావణ బ్రహ్మ వారిని మీ యొక్క జనని జనకుడు, మీ యొక్క పట్టణము, మీ యొక్క కుమారుడు, మీ యొక్క భర్త ఇలాంటి పేర్లు కూడా తెలియదు కదా? నా పూర్వాపరాలు తెలుపకూడదా? అవును కదా. నేను లంకాధిపతి అయినటువంటి రావణ బ్రహ్మ చెల్లెలను, మా తండ్రి అయినటువంటి విశ్రవసుడు, మా తల్లి కైకట్టి రాక్షస వంశ సంజాత, నాకు ఇంకా విభీషణ కుంభకర్ణాది అసమాన శక్తులు ఉన్నటువంటి ఇద్దరు అన్నలున్నారు. అక్షయుడు, ఇంద్రజిత్తు వంటి పేరెన్నిక కలిగినటువంటి మేనల్లులు ఉన్నారు. ఇంకా నాకు పతి అయినటువంటి విద్యుజ్జీవుడు, అసురులలో రెండవ రకమైనటువంటి విద్యుజ్జీవుడు నా పతి. కానీ కాల వైపరీత్యమున నా యొక్క పతిని నా అన్న చేతిలోనే అతను కావాల్సి వచ్చినది. ఆనాటి నుండి నా సుపుత్రుడైనటువంటి జంబకాసురుని పట్టుకొని ఈ శృంగారవనమున మాయా సంజాతనై తిరుగుతున్నావు. నీ యొక్క పతిని నీ అన్నయ్యటువంటి ఆ రావణ బ్రహ్మ సంహరించింది కాబట్టి నీకు కళాకారాన్ని రాసిస్తున్నాడా? అవును సేవక, మా అన్నకు ఇష్టం లేనటువంటి వివాహం చేసుకోవడం వలన విధి వైపరీత్యమున ఒకానొక యుద్ధంలో నా భర్త అని తెలియకుండా నా పతిని ఆ రావణ బ్రహ్మ సంహరించాడు. అవునులే, అన్నకి ఇష్టం లేకుండా నేను వివాహం చేసుకున్నాను కనుక నాకు ఈ పతి వియోగం సంప్రాప్తించినదని ఎట్లనో కాలం గడుపుచున్నాను సేవక. ఇప్పుడు మీరు ఈ వనములో తిరుగుతున్నారా? అంతేకాకుండా ఈ వనములో ఉన్నటువంటి వారిని సమ్మోహితులను చూసి అవును వారికి రతికేసి అంటారు కదా. ఒక్క మగడు కాలేదా? రే సేవక, మాది రాక్షస వంశములా కామరూపులమై ఇచ్చారీతి ప్రవర్తించి మురిపించి మై మరిపించడం ఎవరినైనా కూడా. నీకు ఎంత దూరం ఉంటే అంత మంచిదనం అన్న. నీలాంటి అర్భకులను నేను కన్నెత్తైనా చూడమురా, పన్నెత్తైనా పలకమురా. మాకు నవమన్మథాకారులు కావాలిరా. మాతా మాతా కుమారా, తెలుసుకుంటారు. మాయామోహిని అశరీరవాణి
నా కుమారుడు ఎక్కడ? కుమారా జన్మదాసురా! కష్టం సంబంధించిన రామయ్య నీ మీదే ఆశలన్నీ పెట్టుకుంటున్నాను. అది కూడా లేకుండా నా వంశాంకురాన్ని కూర్చున్నటువంటి ఆ రామ లక్ష్మణుడు ఎక్కడున్నా కూడా వారు అరణ్యానికి వ్రత నియమం మీద వచ్చినారు కానా నేను వారి అశరీరవాణి పలుకుతున్నాను. నీ యొక్క కుమారుడైనటువంటి జంబుకాసురుణ్ణి అయోధ్యాధిపతి అయినటువంటి దశరథ మహారాజు కుమారుడైన లక్ష్మణ స్వామి హతము గావించి ఉన్నాడు. శరీరవాణి అన్ని నా తెలుకనే నేను చూసిన తర్వాతనే నీవు చెప్పేది. ఈ రామలక్ష్మణులారా ఇంత కష్టంలో కూడా మొదలుతాపం జరుగుతుంది. ఆయనను మిమ్మల్ని మోహించి మీ వ్రతభంగం చేయకపోతే కొందరు చెల్లెలను శూర్పణతనే కాదు స్త్రీ రూపమైన నేను ఈ రాక్షస అవతారం మీద పోయినట్లయితే మెచ్చున నన్ను వలచున నాతో కూడునా. అందుకే ఇప్పుడే ఇక్కడి 16 ఏళ్ల పడుచునైపోయేదను. అయితే ఈ కొడుకు చనిపోయిందని మళ్ళీ వాళ్ళని పొంది మళ్ళీ ఒక కొడుకుని అంటావా? సరే ఇప్పుడే 16 ఏళ్ల పడుచునైపోయేది.